హలో అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. ఎయిర్పోర్ట్ వీడియో అండి ఇది. మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు వీడియో అనమాట. అంటే ఎన్ని లెవెల్స్ ఎంట్రీ ఉంటుందో ఇప్పుడు నేను చెప్తాను ఈ వీడియోలో. ఫస్ట్ అయితే మా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండి. ఫస్ట్ ఇక్కడ ఎంట్రీ లెవెల్ అండి, అది ఫస్ట్ లెవెల్. ఎంట్రీ లెవెల్ అంటే ఇక్కడ అన్నీ చెక్ చేస్తారు. మనం తీసుకెళ్ళిన ఐడి కార్డ్స్, ఐడెంటిఫికేషన్ కార్డ్స్ ప్రతి ఒక్కటి చెక్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి లగేజ్ చెకింగ్ ఎంత చెక్ చేస్తారు, ఎంత వెయిట్ తెచ్చుకున్నారు అదనేది పర్ హెడ్ ఎంత అనేది ఒక ఎస్టిమేషన్తో వెళ్తాం కదా. సో మాకైతే కరెక్ట్ వెయిట్ సరిపోయిందండి. మేము తీసుకెళ్ళిన లగేజ్ బ్యాగ్స్ కూడా ప్రాపర్గా అంతకే సెట్ అయిపోయాయి కాబట్టి మాకు ఏం లగేజ్ తీసే పని లేదు. ఇంకా థర్డ్ ఏంటంటే ఇక్కడ థర్డ్ లెవెల్ చెకింగ్ ఏంటంటే మొత్తం బ్యాగ్లో ఉన్నాయి హ్యాండ్ లగేజ్ మొత్తం అక్కడే. ఇక్కడ సెకండ్ టైం లగేజ్ దగ్గర వాళ్ళే లగేజ్ తీసేసుకొని మనం ఎక్కడైతే ల్యాండ్ అవుతామో అక్కడికి మనకి లగేజ్ వచ్చేస్తుంది. దాని గురించి ఏం టెన్షన్ ఏమి ఉండదు. ఇక్కడ మేము చెక్ చేసుకుంటున్నాం అనమాట. ఏంటి ఇక్కడ ఫ్లైట్ ఎక్కడ ఉంటుంది, దాని నెంబర్ ఏంటి, లైక్ బస్ ప్లాట్ఫామ్ లెక్క, ట్రైన్ ప్లాట్ఫామ్ లెక్క ఫ్లైట్కి కూడా ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. ఆ నెంబర్కి వెళ్ళి చెక్ చేసుకోవడం అనమాట. సో ఇక్కడ థర్డ్ లెవెల్ చెకింగ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే బ్యాగ్స్ అన్నీ మొత్తం ఒక ట్రైలో వేసి తీసుకెళ్ళాలి. ఈవెన్ పిన్తో సహా అన్నీ తీసుకొని అన్నీ ఓపెన్ చేసి పెట్టాలన్నమాట. ఏమన్నా మిస్యూజ్డ్ థింగ్స్ కానీ అట్లాంటివి ఏమన్నా ఉంటే అలో చేయరన్నమాట. సో దట్ ఇక్కడ అయిపోయింది. సో నెక్స్ట్ లోపలికి మేము బోర్డింగ్ అవుతున్నామండి. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ఫ్లై ఇన్ ద ఫ్లైట్. సో ఎలా ఉందండి, నచ్చింది ఆ వీడియో? నచ్చితే కనుక ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. నా వీడియోని సపోర్ట్ చేస్తూ ఉంటానండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ అండి. థ్యాంక్ యూ. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. ఇలాగే మరికొన్ని సరికొత్త వీడియోలతో మీ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. బాయ్.